అంటే జెన్యూనిటీ కావాలా. ఊరికినే ఏది పడితే అది వాగేసేసి, అంటే తెలుగుదేశానికి అనుకూలంగా ఒక రకంగా వాగటం, వైసీపీకి అనుకూలంగా ఇంకో రకంగా వాగటం నాకు నచ్చదు. ఏదో ఉంటే అది ఫెయిర్ గా మాట్లాడుకుందాం. ఇది ఫీడ్బ్యాక్ కి మీకు అట్లాంటిది కావాలి. బట్ యూ షుడ్ యాక్సెప్ట్ ఇట్ ఆర్ డెనై ఇట్, నో డౌట్. కానీ దాన్ని వ్యతిరేకంగా ద్వేషించక చేస్తే కరెక్ట్గా ఉంటుంది నీకు. ఫీడ్బ్యాక్ ఇదిగో ఏమేమి కోరుకుంటున్నారు, ఎట్లాగ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇది ప్రతి 6 నెలలకు ఒకసారి ఒక ఫీడ్బ్యాక్ తీసుకుంటే, లేదా ప్రతి పథకానికి ఒక ఫీడ్బ్యాక్ తీసుకుంటే అప్పుడు వీళ్ళు మార్పు చేర్పులు చేసుకోవచ్చు. ఎందుకంటే 4 ఏళ్ళు ఉంది, సెట్ చేసుకోగలిగితే బాగుంటుంది. నారా లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళడం, ఢిల్లీ పెద్దల్ని కలవడం ఓకే. అయితే మొన్న లాస్ట్ టైం ఫ్యామిలీతో వెళ్ళి నరేంద్ర మోడీ గారితో భేటీ అయినప్పుడు అప్పుడు జరిగిన సంభాషణని ఇప్పుడు బయట పెట్టారు. ఆయన ఒక రకంగా అంటే ఆయన దాదాపు 25 ఏళ్లుగా ఆయన అధికారంలో గుజరాత్ గా సీఎం చేశారు. ఇప్పుడు వరుసగా 3వ సారి ప్రధానిగా చేస్తున్నారు. ఆయన సలహాలు అవసరం, తప్పనిసరిగా తీసుకోవాలి. కానీ ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారా నారా లోకేష్ గారు? అందుకే ప్రధాని దగ్గరికి వెళ్ళి సలహాలు సూచనలు తీసుకోవడం, ఇక కాబోయే సీఎం నేనే అనే సంకేతాలు అటు కేంద్రానికి, ఇటు రాష్ట్రానికి, పార్టీకి కూడా దాదాపు, అంటే ఇంకా అది ఎంతో దూరంలో లేదు, అతి దగ్గరలోనే ఉంది అనే సంకేతం తాజాగా ఆయన ఇవన్నీ చెప్పడం ఎలా చూడాలి? అంటే ప్రాక్టికల్ గా చెప్పాలంటే నరేంద్ర మోడీ గారు 2 సార్లు 3 సార్లు ఇక్కడికి వచ్చినప్పుడు లోకేష్ వినమ్రంగా కనబడటం, వాళ్ళకి ఆర్ఎస్ఎస్ సంఘభావజాలంలో నమస్కారంతో కనబడటం కానీ,